మనకి ఇంకా కన్సీవ్ అయ్యాం కాబట్టి లాస్ట్ టైము బిడ్డకి పాలు ఇవ్వలేదు. అందుకు ఈ బిడ్డకి ఎట్టి పరిస్థితుల్లో పాలు ఇవ్వాలి, బలంగా పెరగాలి బిడ్డ అంటే తల్లి పాలు ఎంతో ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం తిన్న ఆహారాన్ని బట్టండి, మన ఫుడ్ హ్యాబిట్సు, మన టెన్షను, ఈ పొల్యూషను ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే తల్లిపాలు కూడా చాలామంది పిల్లలకి సూటబుల్గా అవ్వట్లేదండి. తల్లిపాలు ఇవాళే కాదు, పూర్వం కూడా ఉండేది ఈ విషయం. తల్లిపాలు పడని పిల్లలు ఉండేవారు పూర్వం కూడా. అది అంతా జస్ట్ 0.1% అలా ఉండేది. ఇప్పుడు అది 10%, 15%లోకి వచ్చింది. ముందు ముందు అది 50%కి వెళ్తుందేమో కూడా. అలాగే ఇంకొక 10, 15 నుంచి 25% వరకు తల్లిపాలు సరిపోని వాళ్ళు కూడా ఉంటున్నారు, బిడ్డకు ఫీడింగ్ చేయడానికి పాలు లేని వాళ్ళు. అందుకేంటంటే మనం మన ఆహారం అలవాట్లు మార్చుకోవడం. మీరు కన్సీవ్ అయినప్పటి నుంచి అతి మధురం అని దొరుకుతుందండి ఆయుర్వేదంలో. దాన్ని ఎస్టి మధు అంటారు. ఎస్టి మధు హిందీలో మీఠీ లకడీ అంటారు. దాన్ని ఏం చేయాలంటే తెచ్చుకుని జాగ్రత్తగానే మీరు ఆ పౌడర్ కొట్టుకుని ముక్కలే తెచ్చుకోండి. సాధారణంగా పౌడర్లు అయితే బాగా నిల్వ అయితే మళ్ళీ అంత రిజల్ట్ రాదు. అందుకు అది తెచ్చుకుని సన్నగా కట్ చేసుకుని పౌడర్ చేసుకోండి. చేసుకుని తల్లి రోజు ఉదయం ఈ అతి మధురం అనేది ఒక పావు తులం నుంచి తులం వరకు, తులం మీ బాడీ వెయిట్ని బట్టి ప్రతి దాంట్లో చెప్తాను కదా, సేమ్ అలాగే నెయ్యి పంచదార కలుపుకున్నది దాన్ని మళ్ళీ పాలలో కలుపుకుని అప్పుడు తీసుకోండి. డైలీ తింటే మీరు ప్రెగ్నెన్సీ 9-10 నెలల్లోకి వచ్చి బేబీ పుట్టే టైంకి కావాల్సినన్ని పాలు పడతాయండి. పుట్టాక కూడా మీరు తెల్ల సోంపు అంటాం మనం, సోపు అంటాం మనం, హోటల్స్లో ఎత్తా ఉంటారు కదా, అందులో పెద్ద రకం ఉండి కొంచెం వైట్గా ఉంటుంది. గ్రీన్ చిన్న సోపు కాకుండా పెద్ద సోపు తీసుకోవాలి. దాన్ని తీసుకుని మీరు లైట్గా వేడి చేయండి. వేడి చేస్తే శుద్ధి అయిపోతుంది అది. దాన్ని పౌడర్గా కొట్టుకోండి. పౌడర్గా కొట్టుకుని దాన్ని రోజు పాలల్లో కలుపుకుని ఒక తులం, పావు తులం దాంట్లో ఏం చేస్తారంటే పటికి బెల్ల చూర్ణం కలుపుకోండి. పటికి బెల్లం కడి మిశ్రీ అంటాం, గడ్డల గడ్డల కింద ఉంటుంది. దాని చూర్ణం అది సిరిసామం కలుపుకుని దాన్ని ఒక తులం నుంచి తులం దాకా పాలల్లో కలుపుకుని తాగినా కూడా చక్కగా పాలు పెరుగుతాయి అన్నమాట. మీకు అన్నిటికంటే మంచిది చెప్తున్నాను వినండి. దీనికి పెరగకపోవడం అనేది సాధారణంగా ఉండదు. అలాగే ఈ పాలు శుద్ధి చేసుకోవడానికి కూడా అనేక రకాలైన ఔషధాలు ఉంటాయండి. అవి కూడా వాడుకోవాలి. కొంతమంది డాక్టర్లు చెప్తారు, అమ్మ నీ పాలు నీ బిడ్డకు పట్టలేదు, డబ్బా పాలు పట్టండి అని. అటువంటి వాళ్ళు ఆ రెమెడీ డిఫరెంట్గా. పాలు కావాలి అనుకుంటే మీరు గోధుమల్ని లైట్గా వేపించుకుని చక్కగా పౌడర్ కొట్టుకుని దాంతో పూరీలు వేసుకోవాలి. ఆ పూరి కూడా ఎలా అండి, నేతిలో వేపించుకోవాలి. నూనెలో వేపించిన పూరి కాదు, నేతిలో వేపించుకుని ఆ పూరిని తీసుకుని మీరు పాలల్లో ముంచుకొని తినాలి మీరు. లేదు ఆ పూరిని పాకం పట్టుకుని కూడా పాలల్లో ముంచుకొని తినచ్చు. ఎందుకు అంటే నేతిలో వేపించిన పూరిని పటికి బెల్లం పొడి కానీ పంచదార పొడి కానీ పాకం పట్టుకోండి. పాకం పట్టేసి అక్కడ పెట్టేసుకుంటే అవి ఏ రోజుకి ఆ రోజు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వారానికి ఒకసారి చేసుకున్నా కొద్దిగా ఎక్కువ ఫ్రై అయితే చక్కగా అలా నిల్వ ఉంటాయి అన్నమాట. నెయ్యితోటి చేసినాయి కదా, లోపల పచ్చి లేకుండా చూసుకోండి. వాటిని జాగ్రత్తగా పాలతోటి ముంచుకొని తినడం మొదలుపెట్టండి. మీరు 2nd, 3rd మంత్ నుంచి మొదలుపెట్టండి. లేకపోతే పురుడు వచ్చాక కూడా ఇది వాడితే పాలు పెరగడానికి 99% అవకాశం ఉందండి. అందుకు తల్లులు ఏం చేయాలంటే ఆ తల్లుల యొక్క తల్లులు కానీ ఇటువంటి